హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరి కోసం అయితే నేను ఒక ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియో చేయాలని చెప్పేసి మీ ముందుకు వచ్చేసానండి. మీకు ఆ బౌల్లో కనపడేది ఏంటంటే చింతకాయ తొక్కు పచ్చడి అండి. దాన్ని మనం చింతకాయలు తెచ్చేసుకొని పచ్చి చింతకాయలు దాంట్లో కల్లుప్పు పసుపు వేసి చక్కగా స్టోర్ చేసి పెట్టుకుంటాం సంవత్సరం సరిపడా. ఇంకా మనకి నార్మల్గా కొనుక్కునే చింతపండు అయినా ఖరాబ్ అవుతుంది, పురుగులు అయితే పడతాయి. కానీ ఈ చింతకాయ తొక్కు పచ్చడి అయితే అస్సలు ఎన్ని సంవత్సరాలైనా ఉంచండి అలాగే ఉంటుంది. ఈ పచ్చడిని కనుక మనము ఎవరైతే పిల్లలు ఫ్రీ మోషన్స్ లేవని బాగా సఫర్ అవుతుంటారో వారి కోసం చేస్తానండి ఈ వీడియో. నేను వేడి అన్నంలో 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకొని కొంచెం అంటే కొంచెము చింతకాయ తొక్కు, మరీ కొంచెం కాదు, 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. అది ఫస్ట్ 4-5 ముద్దలు మాత్రం ఇదే పెట్టండి. లేదు అంటే కంప్లీట్గా కూడా ఇదే పెట్టచ్చు. బాగా సఫర్ అవుతుంటే కంప్లీట్గా ఇదే పెట్టండి ఆ రోజు మాత్రము. తర్వాత మార్నింగ్ ఎవరికైతే పైచే ఉంటుందో, పుల్లటి తేపులు వస్తూ అప్పుడప్పుడు తల తిరుగుతూ ఉంటుంది, కళ్ళన్నీ బయర్లు గమ్మేస్తూ ఉంటాయి కదా, వారు కూడా మార్నింగ్ కొంచెం అంటే కొంచెం తీసుకుని నోటి మీద నాలుగు మీద రాసుకొని పొద్దున్నే పరగడుపునే రాసుకొని తింటే వాళ్ళకు కూడా ఒక 3-4 డేస్ అలా తింటే వాళ్ళకు కూడా పైచం తగ్గుతుందండి. చింతపండు పులుసులు కూరలు వేసుకుంటాం కదా, అది పైచని తగ్గడానికే కదా. సో ఈ చింతపండు కనుక మనం మార్నింగ్ నాలుగు మీద కొంచెం రాసుకున్నామంటే మనకి పైచని చాలా బాగా తగ్గుతుంది. పిల్లలకి ఫ్రీ మోషన్ ఉంటుంది, మనకి బాడీలో హీట్ కూడా రెడ్యూస్ చేస్తుంది. ట్రై చేయండి.